హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను గుత్తి వంకాయతో మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కూర కానీ ఫ్రై కానీ ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా. ఒక్కసారి గుత్తి వంకాయతో ఈ టైప్లో ఫ్రై చేసి చూడండి. గుత్తి వంకాయతో మనం ఎన్నో రకాలుగా మంచి మంచి రెసిపీస్ తయారు చేస్తూ ఉంటాము. నేను చూపించిన పద్ధతిలో చాలా సింపుల్గా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా నచ్చుతుంది మీ అందరికీ కూడా. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఈ గుత్తి వంకాయలో కారానికి ఇక్కడ నేను ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి. ఎండుకారం ఏమీ వేయట్లేదు. ఎండుమిర్చిని ఇక్కడ 10 దాకా తీసుకున్నాను కారానికి తగినట్టుగా. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను కూడా తీసుకుంటున్నాను. ఆయిల్ ఏమీ అవసరం లేదు, అన్నీ కూడా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను వేసుకోవాలి. అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకుని పల్లీలు మాత్రమే 2 స్పూన్లు తీసుకోవాలి. 1 స్పూన్ దాకా మినపప్పు, అలాగే ఒక అర స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు మెంతుల్ని వేసుకోండి. మెంతులు మరీ ఎక్కువగా వేయద్దు. చూసారు కదా, చాలా కొంచెం మాత్రమే మెంతుల్ని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతులు వేసుకుంటే కూడా. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రైగానే బాగా వేగే వరకు వేయించుకోవాలండి. పల్లీలు కానీ ఇవన్నీ కూడా లోపల వరకు మంచిగా వేగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, లేదంటే మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి లేదా ఎండు కొబ్బరి పొడైనా కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయని డైరెక్ట్గా వేయించుకుని తీసుకుంటే మనకి టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అలాగే 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయల్లోని తడి మొత్తం కూడా పోయే వరకు వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా పొడిగా ఉల్లిపాయలని కూడా వేయించుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయని వేసి పేస్ట్ చేసే టేస్ట్ ఒకలా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలని కొద్దిగా వేయించుకుని చేసే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. వేసుకుని కొద్దిగా మీకు అవసరమైతే వాటర్ పోసుకుని ఇలా గట్టిగా ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే మనకి స్టఫింగ్ పెట్టినప్పుడు ఇలా స్టిఫ్గా నిలబడేలాగా ఉండాలి. అంటే మరీ లూజ్గా కాకుండా ఇలా ముద్దలాగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే చాలా తక్కువగా నీళ్ళు వాటర్ని మాత్రమే వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. మీరు ఏ టైప్లో వంకాయలైనా తీసుకోవచ్చు. గుత్తి వంకాయలైనా, పొడుగు వంకాయలైనా, తెల్ల వంకాయలైనా, ఏ టైప్ వంకాయలైనా కూడా తీసుకోండి. ఇలాగే చేయండి, చాలా బాగుంటుంది. వీటిని వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసేసుకుని ఈ స్టఫింగ్ అంతా కూడా లోపల వరకు బాగా స్టఫ్ చేసుకుని ఇలా నేను చూపించిన విధంగా గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మీకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా, అలాగే వంకాయలోకి కావాల్సినంత స్టఫింగ్ కూడా ఉండి చాలా బాగుంటుందండి. అన్ని వంకాయల్ని కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. చూసారు కదా, స్టఫ్ చేసుకున్న తర్వాత వంకాయను ఒక్కసారి ఇలా గట్టిగా చేతులతో ప్రెస్ చేసేస్తే మీకు స్టఫింగ్ అనేది ఎక్కడ బయటికి రాదండి. చూసారు కదా, గట్టిగా ఇలా స్టఫింగ్ కూడా మనం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అన్ని వంకాయల్ని కూడా వేసుకోండి. ఈ స్టఫింగ్ మీకు వంకాయలో ఇలా స్టఫ్ చేసిన తర్వాత అలాగే కర్రీ మొత్తానికి కూడా కంప్లీట్ అయ్యాక ఇంకా మీకు స్టఫింగ్ మిగిలినట్టయితే దానిని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఎప్పుడైనా వంకాయ ఫ్రై కానీ అదే కాకరకాయలో కూడా చేసుకోవచ్చండి. అలా కూడా ఎప్పుడైనా చేసుకోండి. ఇప్పుడు వంకాయలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి రెండో వైపుకి కూడా తిప్పుకుని ఇంకొక 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా మూత పెట్టి వేయించుకుంటే మనకి వంకాయలు అనేది తొందరగా మగ్గిపోతాయి. ఒక సైడ్ అంతా కూడా బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండో వైపుకి కూడా తిప్పుకుని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు అలా మధ్య మధ్యలో 2 వైపులా కూడా తిప్పుకుంటూ కొద్దిగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. మూత పెడతాం కాబట్టి మనకి చాలా తొందరగా అయిపోతుందండి వంకాయతో రెసిపీ అనేది. చూసారు కదా, ఇక్కడ 2 వైపులా కూడా వేగిపోయాయి. ఇప్పుడు మిగిలిన స్టఫింగ్ని వేసుకోవాలి. కారానికి ఎండు కారం బదులుగా ఎండుమిర్చి వేసుకున్నాము. మీకు కారము ఒకసారి చూసుకుని వేసుకోండి. మీకు కారం బాగా ఎక్కువగా తినే వాళ్ళైతే ఎండుమిర్చి నేను చెప్పిన క్వాంటిటీ కంటే కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇలా స్టఫింగ్ మొత్తం కూడా వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని ఈ ఆయిల్లో కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఈ స్టఫింగ్ కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో అడుగంటకుండా ఒకసారి కలుపుకుంటూ వేయించుకుంటే మనకి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూసారు కదా, స్టఫింగ్ అంతా కూడా ఇలా వేసేసుకుని ఇంకా ఆయిల్ ఏమి ఎక్స్ట్రాగా ఎక్కువగా కూడా ఏం పట్టదండి. ఒక్క 3 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే మనకి ఈ రెసిపీ అంతా కూడా తయారైపోతుంది. ఇంకొక 5 నిమిషాలు అలా వదిలేస్తే మనకి ఈ స్టఫింగ్ కూడా పచ్చివాసన అంతా పోయి మంచిగా రెడీ అయిపోతుంది.
ఫైనల్గా కొద్దిగా కరివేపాకును వేసుకోండి. ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కరివేపాకుని ఇలా ఫ్రై రెసిపీస్లో చివర్లో వేసుకుంటే మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీ మొత్తానికి మనం చేసుకునే ఫ్రైకి కానీ చాలా బాగా తెలుస్తుందండి ఫ్లేవర్ అనేది. ఇలా లాస్ట్లో వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి మంచి ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టుకుంటుంది. అలాగే మనకి గుత్తొంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి. ఇంకొక 2 నిమిషాలు చూసారు కదా, ఫైనల్గా మనకి ఇక్కడ గుత్తొంకాయతో ఫ్రై రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి ఉల్లిపాయల్ని ఇలా వేయించుకుని ఫ్రై చేసి చూడండి, టేస్ట్ మీకే అర్థమవుతుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. వేడివేడి అన్నంలోకి చక్కగా ఇలా గుత్తొంకాయ ఫ్రై వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. రసం చేసుకున్నా, పప్పు చేసుకున్నా, లేదంటే ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా ఆ స్టఫింగ్ అంతా కూడా అన్నంలోకి మంచిగా కలుస్తుందండి. నా ఛానల్లో మంచి మంచి వంకాయతో చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయండి. వాటిని కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. ఇవాళ నేను వంకాయతో ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. మంచి మసాలా వేసి ఇలా కనుక ఒక్కసారి వంకాయ ఫ్రై కానీ, కర్రీ కానీ, గుత్తొంకాయతో కానీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అన్నంలోకి కలుపుకుని తినడానికి కూడా మంచి గ్రేవీతో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. దీనికోసం ముందుగా మసాలా పేస్ట్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేయించుకున్న పల్లీలు తీసుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు ముందుగానే వేయించుకుని తీసుకున్నానండి. తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కనుక పల్లీలతో పాటు వేయించుకోండి. ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర 2 కలిపి ఒక గుప్పెడు తీసుకున్నాను. వీటి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇంత ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే కనుక కొద్దిగా వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే కూర మొత్తానికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, చివర్లో 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను పొడుగు వంకాయల్ని తీసుకున్నానండి. ఈ పొడుగు వంకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక్కొక్క ముక్కని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. మీరు ఈ పొడుగు వంకాయల ప్లేస్లో గుత్తొంకాయలైనా తీసుకోవచ్చు. వేటితో అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ డైరెక్ట్గా నేను ఆయిల్లో వేసి వేయించేసుకుంటున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యి అలాగే వంకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికే వరకు ఇలా వేయించుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా మసాలా అనేది వంకాయల్లోకి ఏమీ స్టఫ్ చేసుకోవట్లేదు, డైరెక్ట్గా ఇలాగే వేసేసుకుంటున్నాను. మీరు గుత్తొంకాయలు కనుక తీసుకున్నట్టయితే స్టఫ్ చేసుకోవచ్చు, లేదంటే నేను చూపించిన ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ వంకాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. పేస్ట్ కలర్ చూసారు కదా, మనం పుదీనా, కొత్తిమీర 2 కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కాబట్టి మనకి ఇలా మంచి గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది. మీరు కొత్తిమీర, పుదీనా ఫ్లేవరు ఎక్కువగా ఇష్టపడట్లేదు అనుకుంటే కనుక కొద్దిగా తక్కువగానే వేసుకోండి. చివరిలో ఇక్కడ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు చివరిలో వేసుకోవటం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా కర్రీ మొత్తానికి పట్టుకుని చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి ఇందులో వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయి ఈ కర్రీ మొత్తం కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా మనకి వంకాయ కర్రీ ఇలా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, గ్రేవీతో మంచి టేస్ట్తో మంచి కలర్తో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ కర్రీ మనకి ఇలా సెమీ గ్రేవీతో అన్నంలో కూడా బాగా కలుస్తుందండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు గుత్తొంకాయతో ఒకటే ఉల్లికారం, వెల్లుల్లి కారం ఇలాంటివి కాకుండా ఒకసారి ఇలా కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఉండేలాగా తయారు చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఫస్ట్ టైం వంట రాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా తయారు చేసేయచ్చు ఈ వంకాయతో. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ నేను గుత్తొంకాయతో మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలు కూడా ఈ రెసిపీని తయారు చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. పప్పు కానీ, రసం కానీ, సాంబార్ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్గా ఈ గుత్తొంకాయ ఫ్రైని తయారు చేసుకుని చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం అయితే ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పు దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా డైరెక్ట్గా వేసేసుకోండి. అలాగే 7 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. ఈ వంకాయ కూరలో కారానికి తగినట్టుగా ఇక్కడ నేనైతే 2 టీ స్పూన్ల దాకా కారం తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. డైరెక్ట్గా ధనియాలు ఉన్నా కూడా డైరెక్ట్గా వేసేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి.
తర్వాత వంకాయల్ని ఇక్కడ నేను ఒక పావు కిలో దాకా వంకాయల్ని తీసుకున్నాను. ఈ టైప్‌లో వంకాయల్ని తీసుకున్నానండి. మీరు ఏ టైప్‌లో ఉన్న వంకాయలైనా కూడా తీసుకోవచ్చు. తెల్ల వంకాయలు గానీ, పొడుగు వంకాయలు, గుత్తి వంకాయలు ఇలా మీ దగ్గర ఏ ఉంటే గనక అవి తీసుకోండి. ఇక్కడ నేను పావు కిలో క్వాంటిటీకి మాత్రమే చూపిస్తున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్క వంకాయని 4 భాగాలుగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవడం కోసం బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది పావు కిలో వంకాయలే కాబట్టి ఆయిల్ కూడా కొద్దిగా తక్కువగానే వేసానండి. మీరు తీసుకునే క్వాంటిటీ ఎక్కువగా ఉంటే కనుక ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. తర్వాత వంకాయల్ని ముందుగానే ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలన్నిటిని కూడా వేసేసుకుని ఆయిల్ మొత్తం కూడా వంకాయ ముక్కలకి పట్టుకునేలా ఒక్కొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క వైపు 2 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి వంకాయలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. 2 నిమిషాలకు ఒక్కసారి తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. మనకి చూసారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ రెండో వైపుకి కూడా వంకాయల్ని తిప్పుకోవాలి. ఇంకా మూత ఏమీ పెట్టక్కర్లేదు, చాలా తొందరగా ఉడికిపోతాయండి ఈ టైపు వంకాయలు అయితే కనుక. ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ పట్టదు. ఇక్కడ నేను తీసుకున్న వంకాయలకి 2 స్పూన్లు మాత్రమే వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకొక స్పూన్ దాకా వేసుకోండి. చూసారు కదా, ఫైనల్గా ఇలా గరిటెతో నొక్కి చూసినప్పుడు మెత్తగా ఉంటే మనకి వంకాయలు చక్కగా ఉడికిపోయినట్టే. ఇలా వంకాయలు మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పొడిని వేసుకోవాలి. ముందుగా కొద్దిగా పొడిని వేసుకోండి. ఆ పొడిని గరిటెతో నేను చూపించినట్టుగా వంకాయలోకి ఇలా స్టఫ్ చేస్తున్నట్టుగా పెడితే వంకాయ లోపల కూడా చప్పగా లేకుండా చక్కగా కారం కారంగా బాగుంటుంది. దీనికోసం స్పెషల్గా మనం ముందే స్టఫ్ చేసుకుని వేయించుకుని ఈ ప్రాసెస్ అంతా ఏమీ లేకుండా ఇలా పొడిని వేసుకుని గరిటెతో కొద్దిగా వంకాయని ఇలా ఓపెన్ చేసుకుని అందులో కనుక పొడిని ఇలా అడ్జస్ట్ చేస్తే సరిపోతుందండి. వంకాయ మొత్తానికి కూడా పొడి అంతా కూడా పట్టుకుంటుంది. పొడి మొత్తం కూడా ఒకటేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ మీరు తీసుకున్న వంకాయలకి ఎంత పొడి అవసరం అవుతుందో అంత పొడిని మాత్రమే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇక్కడ నేనైతే ముందుగా 2 సార్లుగా వేసుకున్న పొడి మొత్తాన్ని కూడా ఇలా వంకాయలోకి స్టఫ్ చేసినట్టుగా పెట్టుకున్నాను. అలాగే మిగిలిన పొడిని కూడా వేసేసుకున్నానండి. నేను గ్రైండ్ చేసుకున్న పొడి మొత్తం కూడా పావు కిలో వంకాయలకి కరెక్ట్గా సరిపోతుంది కూడా. ఈ పొడంతా కూడా వేసి 1 నిమిషం వేయించుకుంటే మనకి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. 1 నిమిషం తర్వాత ఇక్కడ వంకాయ ఫ్రై రెడీ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చూసారు కదా ఎంత బాగుందో. మనకి మంచి స్పైసీగా కావాలి అంటే కారం కొద్దిగా ఎక్కువగా వేసుకుని చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కారం అయితే కలర్ బాగా ఎర్రగా ఉంది కానీ కారం కొద్దిగా తక్కువగానే ఉందండి. అలాగే మనం స్టఫ్ చేసుకునే పని లేకుండా ఇలా గరిటెతో అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి వంకాయ లోపల మొత్తానికి కూడా మనం గ్రైండ్ చేసుకున్న ఈ కారం అంతా కూడా పట్టుకుని లోపలంతా మనకి ఎక్కడ చప్పగా లేకుండా చాలా బాగుంటుంది. ఇది పప్పుతో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా ఎందులో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉందండి. చూసారు కదా, అన్నంలో కూడా మంచిగా కలుస్తుంది. అలాగే వంకాయ ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇందులో వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ కొబ్బరి ఫ్లేవర్ కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ వంకాయ రెసిపీని చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఒక 5 నిమిషాల టైంలోనే చేసేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.